ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏదైనా యూనివర్సిటీలో జరుగుతాయా లేక హాలిడే రిసార్ట్లోనా? అదేంటి హైదరాబాద్లో బిల్డింగ్ ఉంది కదా, మరో చోటెందుకు అనేగా మీ డౌట్. దీనిపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది. బాబు విదేశీ టూర్ ముగియగానే సమావేశాల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకోనుంది ఏపీ సర్కార్. ఎలాగైనా సరే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆంధ్ర గడ్డపైనే పెట్టుకోవాలని అక్కడి సర్కార్ పట్టుదలగా ఉంది. అసలు లాస్ట్ అసెంబ్లీ సెషన్నే ఏపీలో నిర్వహించాలని ప్లాన్ చేసింది సర్కార్. అయితే అది సాధ్యం కాలేదు. మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాలను తప్పనిసరిగా అమరావతిలో నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. దీనికి స్పీకర్ కోడెల కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశాల కోసం మంగళగిరి ప్రాంతంలో 3-4 భవనాలను పరిశీలించారు స్పీకర్. మంగళగిరిలో ఉన్న కేఎల్ యూనివర్సిటీలో బిల్డింగ్లను చూశారు స్పీకర్. సమావేశాల నిర్వహణకు ఏ ప్రాంతం సరిపోతుంది, ఎమ్మెల్యేలకు అవసరమైన క్వార్టర్స్ పరిస్థితి ఏంటనే దానిపై అధికారులతో డిస్కస్ చేశారు. అటు సెక్యూరిటీపై ఆరా తీశారు స్పీకర్. దీంతో పాటుగా మరికొన్ని ప్రాంతాలను కూడా స్పీకర్ కోడెల చూడనున్నారు. నాగార్జున యూనివర్సిటీ, హైలాండ్ హాలిడే రిసార్టులు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని అనుకూలంగా ఉంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏపీలోనే నిర్వహిస్తామని చెబుతున్నారు కోడెల. పరిశీలించిన బిల్డింగులు, వాటిలో మైనస్లు, ప్లస్లు అన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు స్పీకర్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో పెడితే బాగుంటుందని ప్రజల అభిప్రాయం, ప్రభుత్వ అభిప్రాయం కూడా. కానీ దానికి తగ్గ వసతులు, తర్వాత పెట్టే ఖర్చు అనుకూలంగా ఉంటేనే ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ విషయంలో 2-3 ప్రత్యామ్నాయాలు చూడడం జరిగింది. చూసిన తర్వాత సెక్యూరిటీ యాంగిల్లో కానీ, ఖర్చు విషయంలో కానీ, సభ్యుల వసతి విషయంలో కానీ, వాళ్ళు సభకి ఉండడానికి, తినడానికి, రావడానికి, పోవడానికి అన్ని అనుకూలమైన ప్రాంతం దొరికితే అసెంబ్లీని ఇక్కడ పెట్టే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ టూర్ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై క్లారిటీ రానుంది.